యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. దానిలో మనము దేవుని సంబంధులము అనే మాటను మనం చదివాం. లోకములో సాధారణంగా మనము ఏదో ఒక దానికి సంబంధించిన వారంగా ఉంటాం, లేకపోతే ఎవరో ఒకరికి సంబంధించిన వారంగా మనం ఉంటాం. ఆ 3వ అధ్యాయాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపము చేయువాడు అపవాది సంబంధి అన్నాడు. అపవాది సంబంధులు కూడా ఉన్నారు, దేవుని సంబంధులు కూడా ఉన్నారు. అక్కడే పైన జ్ఞాపకం చేస్తూ లోక సంబంధులు అనే మాటను కూడా ఉపయోగించాడు. అనేక రకాల సంబంధాలు మనం కలిగిన వారంగా ఉన్నాం. అనగా ఒక పక్షమున మనము ఉన్నవారంగా మనం ఉంటాం. ఏదో ఒక పక్షం అనగా దానిని బట్టి మనకి ఏం కలుగుతుందంటే, ఒక పక్షాన చేరితే మనకు బలము కలుగుతుంది అని మనం అనుకుంటాం. అయితే విశ్వాసి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మనము ఎవరి పక్షము కాదు, మనము దేవుని పక్షము అని ఆలోచన చేయాలి. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయంలో ఆకీషు అనే రాజు దగ్గరికి దావీదు వెళ్ళాడు. ఎందును బట్టి వెళ్ళాడు? సౌలు తరుముతూ ఉంటుండగా ఆకీషు దగ్గర ఆశ్రయము పొందటానికి వెళ్ళాడు. ఆకీషు దగ్గర ఆశ్రయము పొందటానికి వెళ్ళినప్పుడు నిజముగా అతడు వెళ్ళవలసిన స్థలము అది కాదు, కానీ వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి సర్దారులు ఏమంటున్నారు అంటే, ఒకవేళ దావీదు నీకు అనుకూలుడుగా ఉండవచ్చేమో, దావీదు నీకు అనుకూలమైన వాడేమో, కానీ మాకు మాత్రం అనుకూలము కాదు అని అన్నారండి. అనగా దావీదు నువ్వు చూసి ఆకీషు అంటున్నాడు, నీవు నాకు అనుకూలమే, కానీ సర్దారులు నిన్ను వద్దని చెప్తున్నారు, నీవు మాతో యుద్ధానికి రావద్దని చెప్తున్నారు అన్నాడు. ఎందుకంటే సర్దారులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దావీదు ఎన్నటికి మనకు శత్రువే అన్నాడు. అనగా ఆకీషు ఏమనుకున్నాడంటే, దావీదు నా పక్షమున ఉన్నాడు అని అనుకుంటున్నాడు. కానీ నిజానికి దావీదు ఆకీషు దగ్గర ఉన్నా, ఆకీషు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నా, మనసులో తన వారిని ఏమన్నా అంటే దావీదు ఊరుకుంటాడా? వెళుతుంది ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకే యుద్ధం చేయాలనుకుంటుంది. ఫిలిస్తీయులుగా ఉన్నటువంటి ఫిలిస్తీయుల రాజు ఆకీషు ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలు మీదకి వెళ్తున్నాడు. ఇప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు దావీదు మనసులో ఏముంటుంది? పోనీలే, నా ప్రజలను చంపితే చంపనీలే అని అనుకుంటాడా? అందుకనే సర్దారులు ఏమంటున్నారంటే, నీకు అనుకూలుడుగా ఉంటే ఉండవచ్చేమో, కానీ అతడు మాకు శత్రువు. ఎందుకంటే ఈ దావీదునే కదా ఏం చేశారు? పొగిడారు. ఏమని? సౌలు వేల కొలదిగాను, దావీదు 10,000 కొలది అని పొగిడారు కదా. అలాంటి శత్రువు మన మధ్య ఉంటే నీవు ఏమంటున్నావు? అనుకూలము అని అంటున్నాడు. చాలాసార్లు మనము మనుషులను అనుకూలంగా చేసుకొని మనం జీవిస్తూ ఉంటాం. దానిని బట్టి మనకి ఎలాంటి ప్రయోజనము రాదు. ఒక వ్యక్తిని మనం అనుకూలము చేసుకోవటం ద్వారా మనకు నష్టము తప్పితే ఎలాంటి ప్రయోజనము లేదు. మనమందరము కూడా దేవునికి సంబంధించిన వారము, విశ్వాసులము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియులారా, మరి దేవుని పిల్లలుగా ఉన్నవారులో కూడా రకరకాల ప్రజలు ఉన్నారు. అనగా దేవుని ఎరిగిన వారిలో ఆత్మ సంబంధులు ఉన్నారు, అలాగే ఎవరున్నారు? శరీర సంబంధులు కూడా ఉన్నారు. అనగా ఆత్మీయులే శరీర సంబంధులుగా మారిన వారు ఉన్నారు. అయితే దేవుని ప్రజలుగా ఉన్నవారు ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు ఇద్దరు కూడా దేవుని పక్షము వారే. అయితే ప్రకృతి సంబంధి
అయిన మనుష్యుడు లేకపోతే ప్రకృతి సంబంధులైన వారు వీరు దేవునికి చెందినవారు కాదు. ఎందుకంటే వీరిలో పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్ముడు వారిలో లేడు. పరిశుద్ధాత్మ వారిలో నివాసము ఉండడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో వారికి లౌకికమైన ఆత్మ ఉన్నది, కానీ ఏ ఆత్మ లేదు? పరిశుద్ధాత్మ లేదన్నాడు. లౌకికమైన ఆత్మ అంటే లౌక్యం, లోక సంబంధమైన జ్ఞానం తెలుసు, తెలివి తెలుసు. ఎగ్జామ్స్ రాస్తాడు పిల్లవాడు ఎగ్జామ్స్ రాసినప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కారణం ఏంటంటే లౌకికమైన ఆత్మ, లౌకిక సంబంధమైన ఎలా చదవాలి, ఎలా ధ్యానం చేయాలి, లేకపోతే ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే సంగతులన్నీ లౌకికమైనవి అతనికి బాగా తెలుసు. అతడు లోకములోనే పుట్టాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే పాపములోనే పుట్టాడు, పాపములోనే జీవిస్తాడు, పాపములోనే చనిపోతాడు. ఈ వ్యక్తిని ఇంగ్లీష్లో న్యాచురల్ మ్యాన్ అంటారు. న్యాచురల్ మ్యాన్ అంటే ప్రకృతి సంబంధి అయిన వాడు. అంటే మనకి 2 రకాల ఆత్మలు ఉన్నాయి. ఏమేమి ఆత్మ ఉంది చెప్పండి? లౌకికమైన ఆత్మ, రెండవది దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మ. ఈ 2 రకాల ఆత్మలు మనకున్నాయి. అనగా ఒక రకంగా చెప్పాలంటే లౌకిక ఆత్మ, దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను మనం ఏమైనా పిలవాలి చెప్పండి? పరిశుద్ధాత్మ. అంతే కదా? మనలో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే ప్రకృతి సంబంధి అయిన మనుషుల్లో ఎవరుండరు? పరిశుద్ధాత్ముడు ఉండడు. అతడు పాపములోనే పుడతాడు, పాపములోనే జీవిస్తాడు, పాపములోనే చనిపోతాడు. ప్రకృతి సంబంధి అయిన మనిషి యొక్క లక్షణం ఏమిటంటే ఆత్మ సంబంధమైన సంగతులను వివేచించడు, ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించడు. అనగా సువార్త ఎవరైనా చెప్తా ఉన్నారు, సువార్త చెప్తుంటే వీళ్ళకి ఏం పని లేదా, ఎప్పుడు సువార్త చెప్తారు అన్న సువార్త చెబుతున్నప్పుడు కూడా ఆ వ్యక్తికి ఎలాంటి చలనం ఉండదు. సువార్త చెబుతున్నప్పుడు కూడా ఏదో ఒక రకంగా అతడు విన్నదానిని వంట పట్టించుకోవటానికి అతడు ఇష్టపడడు. కారణం ఏమిటంటే అతనిలో ఏం లేదు? పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఎలాంటి వాడంటండి? 14వ వచనం చూడండి, ఏమన్నాడు? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి ఎలా ఉంటాయంటే అతనికి వెర్రితనముగా ఉంటుంది అన్నాడు. మరి సువార్త చెబుతున్నప్పుడు మరి ఎలా కొంతమంది నమ్ముకుంటారు అంటే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు అంతే. పరిశుద్ధాత్మ వచ్చి దేని గురించి అన్నాడు? నీతిని గురించియు, పాపాన్ని గురించియు, తీర్పుని గురించియు ఒప్పింపచేస్తాడు అన్నాడు. అనగా పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏమిటి చెప్పండి? ఒప్పింపజేస్తాడు. అయ్యా అదిగో విన్నావు కదా సువార్త, అదిగో నీతిని గురించి విన్నావు కదా, తీర్పుని గురించి విన్నావు కదా, రాబో ఉగ్రతను గురించి విన్నావు కదా అని నిన్నేం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆ మాటలు రాయబడ్డాయి. నిన్ను ఒప్పుకోమని పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తేనే తప్పితే నీ అంతట నీవు ఒప్పుకోలేవు, నీ అంతట నీకు రక్షణ రాదు. భయం పుడుతుంది దేని గురించి? విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు భయం పుడుతుంది. ఫేలిక్స్కు దేవుని వాక్యాన్ని ప్రకటించారు, వచ్చి విన్నాడు. విన్నప్పుడు మిగుల భయం కలిగింది అన్నాడు కదా. భయం కలిగినప్పుడు ఏం చేశాడు? ఒప్పుకోలా. ఈ రోజుకు చాలు, మళ్ళా సమయం వచ్చినప్పుడు నేను నిన్ను పిలిపిస్తా, అప్పుడు రా అన్నాడు తప్పితే పాపాన్ని గురించి ఒప్పుదల జరగలేదు అతనిలో. అనేక సార్లు దేవుని వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి వినటానికి ఇష్టపడడు. అది ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులను వివేచించడం, ఆత్మ సంబంధమైన సంగతులు అతనికి అర్థము కావు.
పౌలు ఒకరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అనగా పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నాడు. పునరుద్ధానము అంటే మరలా తిరిగి లేపబడుట అనే సంగతులు చెప్తున్నాడు. మరణించిన వారందరూ తిరిగి లేస్తారు, సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి లేస్తారు అని చెప్తుంటే అక్కడ కొంతమంది కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. అనగా వింటున్న వారిలో ప్రకృతి సంబంధి అయిన మనుషులు కూడా ఉన్నారు. మృతుల పునరుద్ధానాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు కొందరు చేస్తున్న పనేమిటి? అపహాస్యం. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఏంది తిరిగి లేవటం ఏంటి? చచ్చిపోయినాడు మళ్ళీ తిరిగి లేస్తాడా అని అపహాస్యం చేసిన వారు ఉన్నారు. కొందరు ఏం చేశారు చూడండి. మరి కొందరు దీనిని గురించి చెప్పునది ఇంకోసారి వింటాం, ఇప్పుడు అవసరం లేదులే అన్నారు. ప్రియులారా, దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారిని వాక్యము వినకుండా చేయగలిగినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులు ఎవరంటే వారు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు. వారు దేవుని వాక్యాన్ని అపహాస్యము చేసేవారుగాను, దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడక మరొకసారి మేము వింటాము అన్నవారుగా ఉన్నారు అన్నాడు. అలాగుండగా పౌలు ఏం చేశాడు అన్నాడండి చూడండి. వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు వెళ్ళిపోయాడు పౌలు? కొంతమంది ఏమంటున్నారు? మేము మళ్ళీ అంటాము అని అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు? అపహాస్యం చేస్తున్నాం. అపహాస్యముల మధ్య, విననేరనటువంటి ప్రజల మధ్య దేవుని వాక్యాన్ని లేకపోతే పునరుద్ధానాన్ని గురించిన సంగతులను చెబుతున్నప్పుడు విననప్పుడు పౌలు చేసే పని ఏమిటంటండి? వారి మధ్య నుంచి వెళ్ళిపోయాను. అనగా ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవునికి ఎలాంటి సంబంధం లేదు. అతడు పుట్టింది పాపములోనే, అతడు జీవించేది పాపములోనే, అతడు మరణించింది కూడా పాపముతోనే మరణిస్తాడు. కాబట్టి అతనికి ఎలాంటి సంబంధము లేదు. శరీర సంబంధమైన మనుషుడు క్రీస్తు ప్రభువును నమ్ముతాడు, కానీ నమ్మిన తర్వాత శరీరాన్ని ఆస్పదము చేసుకుంటాడు. శరీర కార్యాలు అతనిలో స్పష్టంగా కనబడతాయి. అనగా శరీరము అతని మీద ప్రభావం చూపుతుంది, లోకము అతని మీద ప్రభావం చూపుతుంది, సాతాను అతని మీద ప్రభావం చూపుతాడు. దానిని బట్టి అతడు బలహీనుడైపోయే ప్రమాదం ఉన్నది. కానీ ప్రకృతి సంబంధమైన మనుషునికి దేవునికి ఎలాంటి సంబంధము లేదు ప్రియులారా. ఎందుకంటే రక్షణను గురించి చెప్తున్నప్పుడు వారు ఏమన్నారంటే, ఫేలిక్స్ ఏమన్నాడు? రక్షణ మరొకసారి అన్నాడు, మరొక సమయము అన్నాడు. కానీ దేవుని వాక్యం మరొక సమయము అంటలేదు. 2 కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు? ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నాడు. ఇదే రక్షణ దినము అంటున్నాడు. మరొక సమయం ఉంది నాకు అని ఫేలిక్స్ అనుకుంటున్నాడు. మరొక సమయాన్ని నేను వింటాను అంటున్నాడు. అనగా మరొక సమయం అతనికి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ప్రియులారా, సమయం ఉండగానే క్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తి తన ఆధీనంలో ఉండడం. ఎఫెసీ పత్రికలో చూస్తే శరీరము యొక్కయు మనసు యొక్కయు కోర్కెలు నెరవేర్చుకొనుచు అన్నాడు. 2వ అధ్యాయం 2వ వచనములో ఎవరి ఆధీనంలో ఉంటాడంటే వాయుమండల సంబంధమైన అధిపతి ఒకడున్నాడు. ఎక్కడున్నాడు? అక్కడ మండలాలు చాలా ఉన్నాయి కదా. సూర్యమండలం ఉంది, చంద్రమండలం ఉంది, ఆకాశ మండలం ఉంది, వాయుమండలం ఉంది. వాయుమండలములో ఎవరున్నారంట? దానికి సంబంధించిన అధిపతి ఒకడున్నాడు. ఆ వాయుమండల సంబంధమైన అధిపతి ఏం చేస్తున్నాడంట? ప్రేరేపిస్తున్నాడంట. దేన్ని? పాపం చేయమని ప్రేరేపిస్తున్నాడు. మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు లోనైపోయి పాపము చేస్తున్న వారు ఉన్నారు ప్రియులారా. ఈ వ్యక్తి ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి దేవునికి సంబంధము లేనివాడుగా లోకములోనే జీవిస్తూ ఉన్నాడు. అనగా ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తి తన ఆధీనంలో ఉండడు. ఎవరి ఆధీనంలో ఉంటాడు చెప్పండి? అపవాది
ఆధీనంలో ఉంటాడు. అపవాది ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి వెంట్రులాకిజం అని ఉంటుంది కదా, వెంట్రులాకిజం చూస్తుంటారు కదా. ఒక వ్యక్తి ఒక చిన్న బొమ్మ ఇక్కడ పెట్టుకుంటాడు. ఇక్కడ పెట్టుకొని ఈ బొమ్మతో ఏం చేస్తాడు? ఆట ఆడిస్తాడు. అది ఏం చెప్తే అది అట్లా ఆడి అంటే ఈయన ఏం చెప్తే అది చేస్తుంది. అంటే ఈ బొమ్మ ఎవరి ఆధీనంలో ఉంది? దానిని నడిపించేవాని యొక్క ఆధీనంలో ఉంది. అతడు ఏం చెప్తే అది చేస్తాడు. మాటలు కానీ యాక్షన్ కానీ అంతా కూడా ఆ బొమ్మ ఆడించేవాడు ఎలాగ ఆడిస్తాడో అలాగే ఆడుతుంది. మనం కూడా అపవాది ఆధీనంలో ఉన్నాం. లూలు మాల్ అనేటువంటిది హైదరాబాద్లో ఒకటి ఉంది. ఆ మాల్లోకి ఒకరోజు నేను వెళ్ళినప్పుడు మా అన్న కుమారుడు వారి కుమార్తెను తీసుకొని వచ్చాడు, మనవరాలని తీసుకొని వస్తే చిన్న కార్లు, ఇప్పుడు చాలా చోట్ల మాల్లో చిన్న కార్లు తిరుగుతూ ఉన్నాయి కదా, ఎక్కడైనా మరి సిటీస్లో ఉన్నప్పుడు ఆ కారులో ఎక్కి కూర్చుంది ఆ పాప. కారులో ఎక్కి కూర్చుంటే ఇంకా నేను పెద్ద కారు ఎక్కాను నడుపుతానన్నట్టుగా చక్కగా డ్రైవ్ చేస్తూ ఉంది, అటు ఇటు తిప్పుతూ ఉంది. అది బాగా వెళ్ళిపోతూ ఉంది చక్కగా. ఆమె అనుకుంటుంది నేను తిప్పితే ఇది తిరుగుతుంది అని అనుకుంటుంది, ఇట్లా తిప్పితే తిరుగుతుంది, అట్లా తిప్పితే తిరుగుతుంది అని అనుకుంటుంది. కానీ ప్రియులారా, దాని వెనకాల ఒక వ్యక్తి రిమోట్ పట్టుకొని ఏం చేస్తున్నాడు? ఆ కారుని నడుపుతున్నాడు. చిన్నపిల్లలు నడపలేరు కదా, ఆ కారు నడుపుతున్నాడు. ఆమె ఇటు తిప్పుతుంది, కానీ అది ఎటు తిరుగుతుంది? ఇటు తిరుగుతుంది. కారణం ఏమిటి అంటే ఆ కారు ఎవరి ఆధీనంలో ఉంది? దాన్ని నడిపేవాని యొక్క ఆధీనం. మనము కూడా ఆకాశమండలమందలి దురాత్మల సమూహము అన్నాడు. లేకపోతే వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి వాని ఆధీనంలో మనం ఉన్నాం. వాడు ఇష్టం వచ్చినట్లుగా మనము చేయుచున్నాము అన్నాడండి. అంటే ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ వారి యొక్క స్థితి ఎలాంటిదంటే, ఒకప్పుడు అపవాది ఆధీనంలో ఉన్నాం, మన స్వాధీనంలో లేం. మాటలు మన ఆధీనంలో లేవు, మన నడక మన ఆధీనంలో లేదు, మన క్రియలు మన ఆధీనంలో లేవు. మనము చేసేవన్నీ కూడా అపవాది ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి మన ఇష్ట ప్రకారం మనం నడటానికి వీల్లేదు. అనగా ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి తన ఆధీనములో ఉండడు. ఎవరి ఆధీనంలో ఉంటాడు చెప్పండి? అపవాది ఆధీనములో ఉంటాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రకృతి సంబంధమైన మనిషి జీవించుచున్నాడన్న పేరు మాత్రమే ఉంటుంది, బ్రతికి ఉన్నాడన్న పేరు మాత్రమే ఉంటుంది. అతడు ఏమై ఉన్నాడు? చచ్చిపోయినాడే, మృతుడే అన్నాడు. అలాంటి స్థితి ప్రకృతి సంబంధి అయిన మనుషునిది. తర్వాత 3వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 1వ వచనంలో 2 వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరు వారు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులు అన్నాడు. అనగా ప్రకృతి సంబంధి అయిన మనిషి ఉన్నాడు, రెండవది ఎవరు? ఆత్మ సంబంధి అయిన మనిషి, ఇంకా శరీర సంబంధులైన మనుషులే అన్నాడు. ఇక్కడ 2 వ్యక్తుల గురించి చెప్పాడు. ఎవరెవరు వాళ్ళు? ఆత్మ సంబంధులైన మనుషులు, వీరు దేవునికి చెందినవారు. సహోదరులారా అన్నాడు. ఎవరిని? కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులను. వారిని ఏమని పిలుస్తున్నాడు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎవరితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడంటే, అయితే శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అనగా క్రీస్తు ప్రభువును నమ్మారు. క్రీస్తు ప్రభువును నమ్మిన ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధే. అయితే ఈ ఆత్మ సంబంధి ఎలా మారిపోతాడు? రాను 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 చెప్పండి, శరీర సంబంధిగా మారిపోతాడు. ఆ శరీర సంబంధి అయిన వాని యొక్క లక్షణాలు క్రింద అన్నీ తేటగా చెప్పాడు. అయితే ప్రకృతి సంబంధి అయిన మనుషునికి ఆత్మ సంబంధమైన మనుషునికి చాలా వ్యత్యాసం ఉంది. దెర్ ఈజ్ ఎ వ్యాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ మ్యాన్ అండ్ స్పిరిచువల్ మ్యాన్. ఆత్మ సంబంధమైన మనిషికి ప్రకృతి సంబంధి అయిన మనుషునికి
పూర్తి వ్యత్యాసం ఉన్నది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి? చూడండి 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు ఏమన్నాడండి? అన్నిటినీ వివేచిస్తాడు. చూసారా? అది ఆత్మ సంబంధికి ఉన్న లక్షణం ఏమిటంట? అన్నిటినీ వివేచిస్తాడు. ఆత్మ సంబంధి అసలు ఎలాంటి వాడంటే, ప్రకృతి సంబంధి ఒక్కసారే పుడతాడు, కానీ ఆత్మ సంబంధి 2 సార్లు పుడతాడు. ఒకటి పాపపు జన్మతో పుడతాడు. పాపపు జన్మ నుంచి ఏం చేయబడతాడు? మరలా మార్పు నొంది నూతన స్వభావం ధరించుకొని నూతన జన్మ అనేదాన్ని పొందుతాడు. అనగా ఆత్మ సంబంధి ఎన్నిసార్లు పుడుతున్నాడు? 2 సార్లు పుడుతున్నాడు. కానీ ప్రకృతి సంబంధి ఒక్కసారే పుడతాడు, కానీ 2 సార్లు మరణిస్తాడు. ఎలాగా? ప్రకృతి సంబంధి ఎలా 2 సార్లు మరణిస్తాడు అంటే, అతడు పాపంలోనే పుట్టాడు, చనిపోవటం కూడా ఎలా? పాపంలోనే చనిపోతాడు. అనగా భౌతిక సంబంధమైన మరణాన్ని పొందుతాడు. అలాగే ఆత్మ సంబంధమైన మరణం అనగా ఆత్మ ఎక్కడ కాల్చబడుతుంది? నిత్యము యుగయుగములు అగ్నిలో కాల్చం అనగా నరకాగ్నికి వెళతాడు. అనగా ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి ఒక్కసారే పుడతాడు, ఎన్నిసార్లు చచ్చిపోతున్నాడు? 2 సార్లు చచ్చిపోతున్నాడు. కానీ ఆత్మ సంబంధి అయినటువంటి వాడు 2 సార్లు పుడుతున్నాడు, చావు మాత్రం ఒక్కసారే. 2వసారి అతనికి ఏమీ లేదు, చావు లేదు. ప్రియులారా, ఆత్మ సంబంధి అయిన వాడు వాని యొక్క లక్షణము జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు అన్నిటినీ వివేచిస్తాడు. 12వ వచనం చూడండి, ఏమన్నాడు? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అన్నాడు. అంటే ఈ వ్యక్తి దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది అక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై అన్నాడు. అంటే దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో వాటిని తెలుసుకుంటామంట. ఏమిచ్చాడు మనకి చెప్పండి? యోహాను సువార్త 17వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశాడు. నీకు వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను, నీ నామము ఇచ్చి ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనేకమైన వాటిని ప్రభు ఇచ్చాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు, అనేకమైన కృపావరములను అనుగ్రహించాడు, వివేచించే జ్ఞానాన్ని అనుగ్రహించాడు, వివేచన శక్తిని అనుగ్రహించాడు. పరిశుద్ధమైన జ్ఞానము చేత ఇది దేనిని ఎలా చెయ్యాలో ఆ వివేచన శక్తిని ప్రభు మనకు అనుగ్రహించాడు అన్నాడు. అక్కడ చెప్పాడు చూడండి, మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై ఏమిచ్చాడంట? వివేచన. అదే చెప్తున్నాడు. ఆత్మ సంబంధి అయిన వాడు వివేచిస్తాడు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఆ వివేచన. అవును, ఆదాము హవ్వలకే అప్పుడే ఏమిచ్చాడు? ఆయన వివేచన అనుగ్రహించాడు. ఏంటి? ఏది తినాలో, ఏది తినకూడదో స్పష్టంగా చెప్పాడు. వివేచన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది పాపము అన్నప్పుడు అపవిత్రమైన వాటిని ఏమన్నాడు? ముట్టు కొనకుడి అన్నాడు. ఏది అపవిత్రమో ఏది పవిత్రమో దేవుడు మనకు స్పష్టపరిచాడు. కాబట్టి వాటిని వివేచన అని అంటారు. ప్రియులారా, ఈ వివేచన జ్ఞానము ఎవరికి ఉండదో చెప్పండి? చిన్నపిల్లలకు ఉండదు కదా. వివేచన జ్ఞానము చిన్నపిల్లలకు ఉండదు. ఒక మాట మనం చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయసు వచ్చిన వారు అన్నాడు, కింద ఫుట్నోట్లో పరిపూర్ణత కలిగిన వారు అన్నాడు. అనగా
పరిపూర్ణులు అన్నాడు. లేకపోతే వయసు వచ్చిన వారు, కంప్లీట్ మ్యాన్, ఒక పరిపూర్ణత సాధించినటువంటి వ్యక్తి. ఏమని రాస్తున్నారు? వయసు వచ్చిన వారు. చదవండి, ఏమన్నాడు? అభ్యాసము చేత అనగా బై ప్రాక్టీసింగ్, బై ఎక్సర్సైజింగ్, అభ్యాసము చేత మేలు కీడులను ఏం చేస్తారంట? వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు కనుక బలమైన ఆహారము వారికి తగును అన్నాడు. ప్రియులారా, అనగా ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తి మేలు కీడులను ఏం చేస్తాడు? వివేచిస్తాడు. ఎలాగా? సాధన ద్వారా, బై ప్రాక్టీసింగ్. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఏది మేలు ఏది కీడు అనేది దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి దానిని వివేచించే శక్తి అక్కడ పసిపిల్లలుగా ఉన్నవారికి, అనగా అసంపూర్ణతలో ఉన్నవారికి, బలహీనతలో ఉన్నవారికి, ఆ పైన చెప్పాడు, వారు పాలు తాగవలసిన వారే కానీ అన్నము తినవలసిన వారు కాదు. ఎందుకంటే వారు బలహీనులు. అయితే ఆత్మ సంబంధి బలహీనుడు కాడు. ఆత్మ సంబంధమైన బలము చేత నింపబడి అతడు భోజనాన్ని చేస్తున్నాడు, బలం పొందుకుని ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. రోమాపత్రికలో ఏమంటాడు? ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసుంచుతారు అన్నాడు. శరీరానుసారులు ఇంకంతే. శరీరాన్ని అనుసరిస్తున్న వారు శరీరాన్ని దాని మీదే మనస్సు. కానీ ఆత్మానుసారి యొక్క మనసు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన సంగతుల మీదే. గలతీ పత్రికలో నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు అన్నాడు. అనగా ఒక వ్యక్తి శరీర ఇచ్ఛలను నెరవేరుస్తున్నాడంటే హీఈస్ నాట్ ఫాలోయింగ్ ద స్పిరిట్. ఆత్మానుసారముగా నడుచుకొనుడి అన్నాడు. అనగా ఆత్మానుసారి చేసే కార్యం ఏమిటంటే హీఈస్ ఫాలోయింగ్ ద స్పిరిట్, హీఈస్ వాకింగ్ విత్ ద స్పిరిట్. ఆత్మానుసారుడు చేసే పని ఏమిటి? ఆత్మ సంబంధమైనగా హీ లివ్స్ బై ద స్పిరిట్. ఆత్మీయంగా అతడు జీవిస్తూ ఉంటాడు. అనగా హీ లెర్న్స్ ఫ్రమ్ ద స్పిరిట్. ఆత్మ నుంచి అతడు నేర్చుకుంటాడు అన్నమాట. ప్రియులారా, ఆత్మానుసారులు సాధారణంగా వారు ఏం చేస్తారు చెప్పండి? ఆత్మ ఫలాలు ఫలిస్తారు. ఆత్మఫలమేమనగా గలతీ 5:22 ఏమన్నాడు? ప్రేమ అన్నాడు. ప్రేమ, ఇంకా అన్నిటిలో ఇక చివరిలో ఏమన్నాడు? దీర్ఘశాంతము లేకపోతే దయాళుత్వం. ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ వీటిలో ఏ ఒక్కటి తప్పిపోయినా అతడు దేనిలో నుంచి తప్పిపోయినట్టు చెప్పండి? ఆత్మ ఫలాలుగా చెప్పబడిన వాటిలో ఒక్కటి చేయకపోయినా అతడు ఆత్మానుసారుగా జీవించలేడు కదా. ఆత్మానుసారిగా జీవించాలి అంటే కదా, గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధర్మశాస్త్రంలో పొల్లైన సున్నైనా తప్పిపోకూడదు. ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా ధర్మశాస్త్రం అంతటిలో తప్పిపోయిన వాడే అన్నాడు. అదే రీతిగా ఆత్మానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఈ 9 ఫలాలుగా చెప్పబడుతున్నటువంటి ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, ఇవన్నిటిలో నుంచి ఏ ఒక్కటి తప్పిపోయినా నేను ప్రేమ కలిగి ఉన్నానండి అన్నాడు. అయితే సాత్వికంలో తప్పిపోతే ఆత్మీయతలో నీవు ఏమైపోయినట్టు? తప్పిపోయి. ఆత్మానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఆత్మ ఫలాలను మనము ఫలించే వారంగా ఉండాలి. ఆత్మానుసారి యొక్క లక్షణం ఏమిటంటే అతడు తనలో తాను చూసుకుంటాడు, తన చుట్టూ చూసుకుంటాడు, అతడు పైకి కూడా చూస్తాడు. అనగా హీ లుక్స్ అప్వర్డ్, హీ లుక్స్ ఫార్వర్డ్, హీ లుక్స్ ఇన్వర్డ్. అనగా ఆత్మానుసారి యొక్క లక్షణం ఏమిటంటే నాలో ఏమైనా బలహీనతలు ఉన్నాయా అని ఏం చేస్తాడు? ఇన్వర్డ్ అంటే లోపల చూసేవాడిగా ఉన్నాడు. పైకి చూడటం అంటే ప్రభు వైపు చూడటం.
ప్రభువే నా దృష్టి. అందుకే ఏమన్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలన్నాడు, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ అన్నాడు. అంటే విశ్వాసి ప్రభు వైపే చూస్తాడు. విశ్వాసములో కొనసాగాలి అంటే ప్రభు వైపే చూస్తాడు. పక్కన చిక్కులు పెట్టే పాపాల వైపు చూడ్డు. విశ్వాసి యొక్క లక్షణం అది. ప్రభు వైపు చూస్తాడు, పైకి చూస్తాడు. అలాగే ముందుకు చూస్తాడు, ఇతరులను చూస్తాడు. ఇతరులు ఏమైనా అక్కర్లో ఉన్నారా, అపాయములో ఉన్నారా, వారి అవసరాలను కూడా చూసేవాడుగా ఉన్నాడు. ఎవరు? ఒక ఆత్మీయుని యొక్క లక్షణం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును అన్నాడు. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసుంచుతాడు. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే అక్కడే ఇంకా మూడవ వ్యక్తి ఎవరు చెప్పండి? శరీర సంబంధి అన్నాడు. ఎవరిని పిలిచాడు పౌలు? క్రీస్తునందు పసిబిడ్డలే అనియు అన్నాడు. ఎవరిని? ఆ కొరింథీ సంఘములో ఉన్న వారినే, ఆ విశ్వాసులనే పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో వీరు లేరు. ఎలాంటి స్థితిలో ఉన్నారు? పాలు తాగవలసిన స్థితిలో ఉన్నారు. అనగా వారి యొక్క స్థితి స్పూన్ ఫీడింగ్ అంటారు కదా. స్పూన్ ఫీడింగ్ అంటే ఏంటి? పిల్లలకి ఏం చేస్తాం మనము? స్పూన్ ఫీడింగ్ చేస్తాం. అది పెట్టి ఇది పెట్టి కింద పడితే అది తీసి ఇది తీసి పెడతాం. ఎందుకంటే తనకు తానుగా తినలేడు, తనకు తనుగా పోషించుకోలేడు. అనగా క్రీస్తునందు వీరు ఎలా ఉన్నారంట? పసిబిడ్డలే అన్నారు. ఎందుకని? శరీర చదవండి 2వ వచనంలో, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నా కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను అన్నాడు. ఇంకను ఎలా ఉన్నారంట? శరీర సంబంధులై ఉండుట వలన మీరు బలహీనులై ఉన్నారు అన్నాడు. ఈ వ్యక్తి ఎవరు? రక్షించబడిన వ్యక్తే. కానీ ఇతనిలో ఏమున్నాయి చెప్పండి? బలహీనులై ఉన్నారు. ఈ వ్యక్తి రక్షించబడిన వ్యక్తే, ఒక విశ్వాసే. కానీ శరీరాన్ని ఆస్పదం చేసుకున్నాడు, లోకాన్ని ఆస్పదం చేసుకున్నాడు. అపవాదికి లోనైపోయి ఏం చేస్తున్నాడండి? శరీర సంబంధిగా మారిపోయాడు. ఇప్పుడు బలహీనుడైపోయాడు. పసిబిడ్డ వంటి స్థితికి అతడు చేరుకున్నాడు. గాడ్ ఈజ్ గివింగ్ సమ్ టైమ్ టు చేంజ్. మారతాడని ఆ వ్యక్తికి ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. అయ్యా, నేను మిమ్మల్ని చూసినప్పుడు ఆత్మ సముద్రం అనుకున్నాను, కానీ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి చూస్తే మీరు ఎలా ఉన్నారు? శరీర సంబంధుల. ఎలా గుర్తుపట్టాడు వారిని? శరీర సంబంధులని వారిని ఎలా గుర్తుపట్టాడు? ఒక ఆత్మ సంబంధి శరీర సంబంధిగా ఉండుట సాధ్యమేనా? ఆలోచించేయండి. ఎస్, ఒక ఆత్మ సంబంధి ఎలా మారిపోతున్నాడు? శరీర సంబంధిగా మారిపోవటం అది సాధ్యమే. ఎందుకంటే అనేక సంఘాల్లో ఇప్పుడు ఎక్కువగా ఉన్న గుంపు ఏమిటంటే శరీర సంబంధులు. ఆత్మ సంబంధులు తగ్గిపోతూ ఉన్నారు. రాను రాను ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, వాక్య జీవితం తగ్గిపోయింది, ఉపవాస జీవితం తగ్గిపోయింది, ప్రభుతో ఏకాంత జీవితం తగ్గిపోయింది. ఎక్కువగా లోకముతో స్నేహం, ఎక్కువగా మనుషులతో స్నేహం. అలాగూ శరీరము అతనిలో కనపడుతూ ఉన్న దానిని బట్టి శరీర సంబంధులైన మనుషులు అని పిలువబడుతున్నాడు. ఎందుకంటే హీ కెనాట్ వాక్ స్పిరిచువల్లీ. అతడు ఎలాంటంట? ఈ వ్యక్తి ఓడిపోయినవాడు. ఎవరంటండి ఈ వ్యక్తి? ఓడిపోయినవాడు. ఓడిపోయిట అంటే ఆత్మీయుడుగా ప్రారంభించాడు తన జీవితాన్ని. ఇప్పుడు ప్రస్తుత స్థితి ఎలా ఉన్నది? శరీర సంబంధిగా నడుస్తూ ఉన్నాడు. అనగా క్రీస్తు ప్రభుని ఎరిగిన వాడే, కానీ
బలహీనతలు ఉన్నాయి. మరి ఈ బలహీనతలను పోగొట్టుకుంటే ఎలా మార్చగలడు? ఎలా మార్చబడతాడు? ఆత్మ సంబంధిగా మార్చబడగలుగుతాడు. ప్రియులారా, అతడు క్రీస్తును అనుసరించట్లేదు, లేకపోతే క్రీస్తుతో పాటు నడవటం లేదు అనే దానికి అక్కడ చూడండి 3వ వచనం, లేకపోతే 3వ వచనం, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు. హీ కెనాట్ వాక్ స్పిరిచువల్లీ. మరి ఎలా నడుస్తున్నారంట? శరీర సంబంధమైన మనుషులుగా నడుచుకున్నారు. ఒక వ్యక్తి శరీర సంబంధి అయిన మనిషి అని ఎలా పౌలు వారిని జడ్జి చేస్తున్నాడు అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే వీళ్ళు శరీర సంబంధంలాగా కనపడుతున్నారే అన్నాడు. ఎందుకని అంటే వారిలో ఏమున్నాయంట? అసూయ కనపడింది. మొదట ఏం కనపడిందండి చెప్పండి? అసూయ. ఏ వ్యక్తిలో అయితే అసూయ ఉందో, ఏ వ్యక్తికి అయితే కలహాలు ఉన్నాయో ఆ వ్యక్తి ఏమని పిలవాలి చెప్పండి? ఆ వ్యక్తిని శరీర సంబంధి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీదకి అసూయను ఎప్పుడైతే వస్తుందో ఏమని మనసులోకి రావాలి చెప్పండి? నేను ఆత్మ సంబంధిగా నేను ప్రభువుతో నడవటం లేదు. కయ్యూను అసూయ పడినప్పుడు ఏం జరిగింది అక్కడ? అతని మీద పడి అతన్ని చంపింది. అసూయ చివరికి దేనికి దారి తీసిందంటండి? హత్యకు దారితీస్తుంది. కొన్నిసార్లు విశ్వాసులంగా మనము అసూయ పడతాం. అసూయ అనేది మనసులో పెంచుకుంటా వస్తాం. చివరికి అది ప్రాణానికి లేకపోతే భౌతికంగా దాడి చేసే స్థితికి కూడా అది మారిపోతుంది. కాబట్టి ఒక విశ్వాసిలో అసూయ ఎంత మాత్రము ఉండకూడదు అనే మాట మనం చూస్తున్నాం. హీ వాజ్ డిఫీటెడ్, ఓడిపోయాడు. ఆత్మీయ రంగములో ఓడిపోయాడు. తర్వాత ఏం చేస్తాడు? హీ డిపెండ్స్. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఏ రీతిగా ఆధారపడుతున్నారో, లేకపోతే ఎవరి మీదైనా ఒకరి మీద ఆధారపడాల్సిందే తప్పితే తనకు తానుగా స్నానం చేసుకోలేడు, తనకు తానుగా తినలేడు. ఎందుకని? హీఈస్ ఎ డిపెండెంట్. అలాగే శరీర సంబంధి కూడా ఎవరంటండి? డిపెండెంట్ అని చెప్తున్నాడు. ఆఖరిగా ఈజ్ డివిజివ్ అంటే విభాగించేవాడు. శరీర సంబంధి యొక్క లక్షణం ఏంటంటే విభజన చేస్తాడు. ఏం విభజన? అక్కడే చెప్పాడు. ఒకడు నేను పౌలు వాడను, ఇంకొకడు అపోల్లో వాడను, ఇంకొకడు కేఫా వాడిని అంటాడు. ఇలాంటి విభాగాలు చేస్తాడు శరీర సంబంధి. శరీర సంబంధులముగా ఎప్పుడు వారు చేసే పనులు ఎలా ఉంటున్నాయి అంటండి? విభజన. నువ్వు నా గ్రూపు. దేవుని పిల్లలకు గ్రూప్ లేదు అని చెప్తున్నాడు. మనము దేవుని సంబంధులం. మనకి ఏ జాతి లేదు, ఏ కులము లేదు, ఏ వర్గము లేదు, ఏ భేదము లేదు, ఏ తారతమ్యాలు లేవు. అందరము క్రీస్తులో ఏకమై ఉన్నాం. క్రీస్తు పని నిమిత్తమై మనం వచ్చాం. క్రీస్తు పని మనం చేస్తున్నాం. పిల్లరా, దేవుని పిల్లలము. మనము దేవుని పక్షమే. నేను పలాని వారి పక్షము అని ఎన్నడూ మనం అనుకోవద్దు. అందరము కలిసి ఎవరి పక్షం చెప్పండి? అందరూ కలిసి చెప్పాలి. అందరూ ఎవరి పక్షం? మనం దేవుని పక్షం. ప్రార్థన చేసుకుందాం.